కూడా ప్రియులారా పరిశుద్ధమైన మహిమ కలిగినటువంటి సంఘముగా మార్చబోతున్నాడు. మనమందరం కూడా పెళ్లి కుమార్తె సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్త్రీ అయినా పురుషులైన ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధమైన సంఘముగా సమకూర్చబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థాపిస్తున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు ఆకాశ మేఘుడై మధ్యాకాశానికి రానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని గొర్రె పిల్ల యొక్క భార్య తను తాను సిద్ధపరచుకునే దినం ఆసన్నమైంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మహిమగల రారాజు రేపటి దినమున మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈ సంఘాన్ని ఆయనకు ఒక పెళ్లి కుమార్తెగా సమకూర్చుకోబోతున్నాడు. కాబట్టి రేపటి దినమున మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడబోతున్నాం. అదే వాక్యము ఒక సూచనగా వీరికి దేవుడు ఇచ్చారు. ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో? దేవుడితో ప్రమాణం చేస్తా.